హాయ్ అండి, వెల్కమ్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మొక్కజొన్న గారెలు క్రిస్పీగా అండ్ టేస్టీగా సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ గారెలు వచ్చేసి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. నేను ఇక్కడ 2 మొక్కజొన్నలు మీడియం సైజ్వి తీసుకున్నానండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు గింజలు సపరేట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు ఆ గింజలు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అందులో ఒక చిన్న అల్లం ముక్క, 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, కట్ చేసుకున్న ఒక ఆనియన్, అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు పిండిని బాగా కలపండి. పిండి మరీ లూజ్గా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. మీకు ఒకవేళ పిండి బాగా లూజ్ అయింది అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ బియ్యం పిండి కలుపుకోండి. ఇలా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు గారెల కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని వేడి చేయండి. ఆయిల్ బాగా కాగినాక ఇలా గారెలుగా ఒత్తుకొని ఒక్కొక్కటి వేయండి. మంటని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. అప్పుడే గారెలు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తాయి. ఇలా గారెలు గోల్డెన్ రెడ్ కలర్లో వచ్చాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ గారెలు ఎలా వేసుకోవాలో నేను 2 మెథడ్స్లో చెప్తాను. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఒక హ్యాండ్ పైన ఆయిల్ రాసుకొని కొంచెం పిండి తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోండి. అలా ప్రెస్ చేసుకొని మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకొని కడాయిలో వేసుకోండి. ఇంకో మెథడ్ వచ్చేసి మీరు ఏ హ్యాండ్తో గారెలు వేస్తారో ఆ హ్యాండ్కి వాటర్ రాసుకొని పిండిని మీ 4 వేళ్ళ మీద పెట్టుకొని ఇలా రౌండ్గా ప్రెస్ చేసి నేను చూపిస్తున్న విధంగా కడాయిలో వేసుకోండి. ఈ మెథడ్ వచ్చేసి బిగినర్స్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. చూసారు కదండి ఎంత బాగా వస్తున్నాయో గారెలు. చూసారు కదా మొక్కజొన్న గారెలు ఎంత బాగా వచ్చాయో, లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా. వావ్, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.